Hi friends, welcome back to my channel Explore with Saran. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను క్యాట్లాన్ స్టూడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ క్యాట్లాన్ అకాడమీ ఎలా లాగిన్ చేసుకోవాలి అని చెప్పి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్స్టాలేషన్ అండ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ రెండు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి. సో ద సేమ్ స్టెప్స్ నేను ఏదైతే ఫాలో అవుతానో అదే స్టెప్సే మీరు ఫాలో అవ్వండి, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఏం లేదు, నేను ఇక్కడ చెప్పా కదా, జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళండి, క్యాట్లాన్ స్టూడియోస్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తుంది అండ్ వర్షన్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడమే. సో ఇప్పుడు నేను బ్రౌజర్లోకి వెళ్తున్నాను. సో క్యాటలాన్ డౌన్లోడ్ సో క్యాటలాన్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది, క్యాటలాన్ స్టూడియోస్ డౌన్లోడ్ అని చెప్పి. సో జస్ట్ దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీరు ఇక్కడ చూస్తే డౌన్లోడ్ స్టూడియో అని కనబడుతుంది మీకు. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది మీరు ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది మీరు ఫుల్ వర్షన్ ఓన్లీ 30 days మాత్రమే ఉంటుంది, ట్రయల్ వర్షన్. సో 30 days, వితిన్ 30 daysలో మీరు వితిన్ 30 daysలో అయితే మీరు సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్కమింగ్ వీడియోస్లో నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు విండోస్ 64, మీరు విండోస్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్. నాది విండోస్ కాబట్టి నేను విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ వర్షన్ వచ్చేసి మీకు ఇక్కడ 3 వర్షన్స్ అయితే కనబడతాయి. సో యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, సో మీరు 9.9 వర్షన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే 10 వర్షన్స్లో కొన్ని ఫీచర్స్ వర్క్ అవుతాయి, ఒక్కొక్కసారి మీకు ఈ సిస్టమ్ దీన్ని బట్టి కొన్ని వర్క్ అవ్వవు, మీరు కంపాటబిలిటీ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో 9 వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో 9 వర్షన్ అనేది మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అండ్ సో అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మీకు వర్క్ అవుతుంది. సో నేను 9 వర్షన్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో వర్షన్ని డౌన్లోడ్ చేయగానే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్స్లో. సో వన్స్ కంప్లీట్ అయ్యాక చూపిస్తాను మీకు ఇన్స్టాలేషన్. సో యా, డౌన్లోడ్ అయితే చేసేసాను నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, డౌన్లోడ్స్ ఫోల్డర్స్లోకి వెళ్ళి క్యాటలాన్ సెటప్ అని చెప్పి మీకు డౌన్లోడ్స్లో ఉంటుంది. సో జస్ట్ మీరు డబల్ క్లిక్ చేయండి దాని మీద. సో డూ యూ వాంట్ టు రన్ దిస్ ఫైల్ అని అడుగుతుంది, రన్ చేసేయండి. సో రన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ డౌన్లోడింగ్ అని చెప్పి కనబడుతుంది. ఇట్ విల్ ఆల్మోస్ట్ టేక్ సమ్ టైమ్. సో అరౌండ్ 15 to 20 minutes మీకు టైం అయితే పడుతుంది మీకు ఇది డౌన్లోడ్ అయిన తర్వాత. సో వన్స్ ఇది 15 minutes ఆర్ బేస్డ్ అపాన్ యువర్ వైఫై అండ్ ఇంటర్నెట్ కనెక్షన్, డౌన్లోడ్ అనేది మీకు అయిపోతుంది. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత నేను ఇన్స్టాలేషన్ అనేది చూపిస్తాను. సో ఇంకా ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వన్స్ డౌన్లోడ్ అయిపోయినాక అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ స్క్రీన్ అయితే మీకు విజిబుల్ అవుతుంది డౌన్లోడ్ అయిపోయాక. సో వన్స్ ఇన్స్టాల్ అయినాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూపిస్తాను మీకు. సో వన్స్ ఇన్స్టాలేషన్, వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని EXE ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిపోయాక ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోద్ది మీకు. సో ఇన్స్టాల్ అయ్యాక మీకు ఇలాంటి ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. సో ఈ బాక్స్ వచ్చాక ఆటోమేటిక్గా మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఐ మీన్ క్యాటలాన్ స్టూడియోస్ అనేది మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఓపెన్. సో కొద్దిసేపు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇది రన్ అయ్యి అంత ఓపెన్ అయ్యి కొంచెం టైం తీసుకుంటుంది. సో మీకు ఇక్కడ టైం తీసుకున్నా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దండి. సో ఏదన్నా స్ట్రక్ అయిందేమో, మీకు డౌట్స్ రావచ్చు, ఏదో ఎక్కడన్నా స్ట్రక్ అయిందా, డౌన్లోడ్ ఏమన్నా ఫెయిల్ అయిందా అని చెప్పి. సో యూ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. సో ఇట్ విల్ డైరెక్ట్లీ ఇన్స్టాల్. సో ఫ్రెండ్స్, వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయినాక మీకు ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది కదా, సో అది సెషన్ అంతా కంప్లీట్ అయ్యాక మీకు UI అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి క్యాటలాన్ స్టూడియోస్. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను.
సో ఇక్కడ మీరు ఫస్ట్ టైము ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో వితౌట్ లాగిన్ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఏది చూడలేదు అండ్ ఇట్ విల్ నాట్ విజిబుల్ ఫర్ యూ. సో వన్స్ యూ గెట్ logged in into your Catalan Studios account, then only you can able to see this background UI. So whatever there in the Catalan Studios, there you can able to see everything. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు లాగిన్ చేసుకోవాలి. అదే యూ కెన్ గో ఫర్ లాగిన్ విత్ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ గిట్హబ్, SSO అండ్ కంటిన్యూ విత్ ఈమెయిల్. సో డిపెండింగ్ అపాన్ యువర్ చాయిస్, సో వాట్ ఎవర్ choice you want to log in, you can log in with your either with your Google account or with your email, whatever it may be. అండ్ ఇక్కడ చూడండి, ఏ వర్క్ ఈమెయిల్ ఈస్ రికమెండెడ్ టు యాక్సెస్ స్టూడియోస్ ఎంటర్ప్రైజ్. సో నేను ముందుగా చెప్పినట్టు దిస్ ఈస్ ఓన్లీ 30 days మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే లాగిన్ చేస్తారో అంటే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో, అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పటి నుంచి 30 days లోపల మీరు ఈ ఫ్రీ వర్షన్ని మీరు యూస్ చేసుకోగలరు. అంటే దట్ మీన్స్ 30 days లోపల మీరు సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో నాకు కూడా 30 days వచ్చింది. నేను 30 days లోపలే ఫినిష్ కూడా చేశాను సర్టిఫికేషన్. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూ, సో ఫర్ ఎవ్రీ వన్ ఇట్ విల్ బీ 30 days ఓన్లీ. సో ఈ లాగిన్ వచ్చేసి సింపుల్ అండి. మీకు మీరు గూగుల్ అకౌంట్ యూస్ చేసుకొని, అది నేను ఇప్పుడైతే చూపించట్లేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రాసెస్. యూ కెన్ లాగిన్ విత్ ఎనీథింగ్. సో ఇది వచ్చేసి క్యాటలాన్ స్టూడియోస్. సో నెక్స్ట్ క్యాటలాన్ అకాడమీ గురించి చూపిస్తాను మీకు. సో క్యాటలాన్ అకాడమీ వచ్చేసి మీరు ఇక్కడ సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళి క్యాటలాన్ అకాడమీ అని క్లిక్ చేశారంటే, టైప్ చేశారంటే మీకు ఈ సెర్చ్ రిజల్ట్స్లో క్యాటలాన్ అకాడమీ హోమ్ అని చెప్పి వస్తుంది. సో జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేయండి. సో దిస్ ఈస్ అ వెబ్ వర్షన్ అండి. దీనికి మీకు ఏమి సపరేట్గా అప్లికేషన్ ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ టైం మీరు ఏంటంటే ఫస్ట్ టైం యూజర్స్ కాబట్టి, నేనంటే నాకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి నేను లాగిన్ చేసుకుంటాను. సో మీరు ఫస్ట్ టైం యూజర్స్ కాబట్టి జస్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే సేమ్ లైక్ ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ విత్ సైన్ అప్ విత్ గూగుల్ ఆర్ గిట్హబ్ ఆర్ విత్ యువర్ వర్క్ ఈమెయిల్ అని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఫస్ట్, సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సర్టిఫికేషన్ని, ఐ మీన్ క్యాటలాన్ స్టూడియోస్ని బ్రౌజర్లోకి వెళ్ళాలి. క్యాటలాన్ స్టూడియోస్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయాలి. Then I will go to Catalan official website. Then you have to select the version which I have shown it earlier, and you just have to click on download and it will directly install into your machine. So you just have to create a login credentials like a Gmail or whatever it may be. So you just have to create the account and you have to log in. So likewise same for Catalan Academy, you have to go to browser Catalan Academy, just search for Catalan Academy and click on that Catalan Academy website which I have shown it earlier and just sign up. సో ఇక్కడ ఇంకో పాయింట్, మెయిన్ పాయింట్ మీరేమి గుర్తుపెట్టుకోవాలంటే Catalan Studio and Catalan Academy. So both should have same credentials, means same login. సో both should have same login అని ఎందుకు అన్నానంటే, మీరు సపోజ్ ఇక్కడ క్యాటలాన్ స్టూడియోస్లోకి వెళ్ళి మీరు టెస్ట్ కేసెస్ క్రియేట్ చేస్తారు, టెస్ట్ కేసెస్ రన్ చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ మీరు సర్టిఫికేషన్కి సంబంధించి ఏమేమైతే చేయాలో మీరు మొత్తం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఎగ్జిక్యూట్ చేసిండేది మీరు ఇక్కడ ఒక క్రెడెన్షియల్స్తో, సపోజ్ గూగుల్ అకౌంట్ అనుకోండి. సో గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి మీరు ఇక్కడ క్రియేట్ చేసుకొని మీరు అకౌంట్ మీరు మొత్తం స్టెప్స్ అన్ని రన్ చేసి ఉంటారు. సో సేమ్ క్రెడెన్షియల్స్తో మీరు ఇక్కడ క్యాటలాన్ అకాడమీలో లాగిన్ చేస్తేనే కదా మీరు ఇక్కడ ఏమేమైతే చేశారో అదంతా ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేకి. సో దానికోసమే నేను ఏమన్నానంటే both should have same credentials, means same login. So this is the purpose for having same login in both Catalan Studios as well as Catalan Academy. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. The simple way is you can log in with your Google account and the same way you can
login in Catalan Academy with the same Google account. Then it will match everything in whatever you are doing in Catalan Studios. It will reflect in this Catalan Academy. సో ఇది ఒక సింపుల్ ప్రొసీజర్ అండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డౌన్లోడింగ్ ఆఫ్ Catalan Studios అండ్ లాగింగ్ ఇన్ టు యువర్ Catalan Academy అకౌంట్. సో జస్ట్ సింపుల్గా మీరు ఈ స్టెప్స్ అయితే గుర్తుపెట్టుకోండి, అండ్ నేను ఎలా అయితే డౌన్లోడ్ చేశానో సేమ్ వైస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి Catalan ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ చేయాలంటే యాక్చువల్గా మనకి ఓవర్వ్యూ అయితే మీకు ఇస్తాను. Catalan ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్లో అసలు మనం ఏమేం చేయాలి, ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎన్ని టెస్ట్ కేసెస్ రాయాలి మనము, అండ్ దాని తర్వాత టెస్ట్ కేసెస్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏమేమి ఉంటుంది అని చెప్పి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ వీడియో అయిపోయాక నెక్స్ట్ అసలు మీరు టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి, ఎక్కడ రన్ చేయాలి, అసలు ఫస్ట్ టెస్ట్ కేస్ మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే కనుక్కుందాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.